ఇందాకటి నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజన్ అని పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారు. కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వినలేదు, అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశానంటే ఉంటుంది అసలు లావుగా ఉంటాను. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా ఉన్నందుకు. అది అది నిజం, అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. వచ్చింది ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వాళ్ళు కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఇస్తున్నారు. అందరికీ నమస్కారం అండి, మీడియాకి, ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకి. ఇందాక ఫనీ గారు అన్నట్టుగా కథ హీరో అయితే అందులో మేకప్ మ్యాన్ది ఒక పాత్ర అయితే 2 నేషనల్ అవార్డులు వస్తాయండి. యదువంశీ చాలా గడపలకు వెళ్ళాడు, చాలా గడపలు తొక్కాడు, ప్రతి గడపకి బొట్టు పెట్టాడు. మొత్తానికి పింకీ నిఫే అంట, నిహారిక కొణిదెల గారు, ఎస్ఆర్డి ఫనీ గారు, డైరెక్టర్ని, కథని, కథలో పాత్రల్ని, ఆ పాత్రలో ఊహించుకున్న మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. నేను చాలాసార్లు నిహారిక గారు చెప్పాను, థ్యాంక్స్ చెప్పనమ్మా అని. ఇప్పుడు చెప్పాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ నిహారిక గారు, నాకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇందాకటి నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజన్ అని పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారమ్మా మీరు. నేషనల్ అవార్డు వస్తుందని తెలుసు, కానీ 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో ఎంతమంది కష్టంతో పాటు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మనిషిని. నాకు ఆ మనిషికి పెద్ద ర్యాపో లేదు, కానీ యదువంశీ ఎంత కష్టపడ్డాడో, యదువంశీతో పాటు కష్టపడిన వ్యక్తి, ఈ మధ్యన కొంచెం యాటిట్యూడ్ పెరిగిన వ్యక్తి మా అనుదీప్ గురూజీ. 11 పాటలు ఎటువంటి డబ్బులు లేకుండా, ఏం అడ్వాన్సులు తీసుకోకుండా పాటలు కొట్టి అతను కూడా ప్రతి ప్రొడక్షన్కి తిరిగి చివరికి పింక్ ఎలిఫెంట్ మమ్మల్ని ఆదరించి ఎంత మంచి స్థాయిని, ఎంత పెద్ద సినిమాలో గుర్తుండిపోయే సినిమాలో అవకాశం కల్పించింది. ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వల్ల కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీవన్. ప్రతి ఒక్కరికి కష్టం ఉందండి ఇందులోని. అక్షయ్ కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వినలేదు, అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశానంటే ఉంటుంది సినిమాలో, అంత లావుగా ఉంటాను. బట్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి సన్నమయ్యి లావయ్యి, ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి, ప్రతి ప్రొడక్షన్లోనే వాళ్ళు తగ్గి లావ్ అయ్యారు. అది ఆర్టిస్టుల గొప్పతనం. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు మేము ఇచ్చేస్తా నెక్స్ట్ ఇది అంటున్నారు, కానీ అది కొంచెం అతిశయోక్తిగా కనిపించినా అది నిజం, అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. డెఫినెట్గా అందరూ మంచి స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిహారిక గారు, ఫనీ గారు, వదిన గారికి కూడా చెప్పండి, పేరున అనుదీప్, యదువంశీ, నీలాంటి వాడిని ఇంకొన్ని చూశాను వంశీ. నేను డెబ్యూ డైరెక్టర్ తెలుసు మనందరికీ, కిరణ్ అబ్బవరం అని. నిజంగా ఒక డైరెక్టరు యాక్టర్కి నేను మధ్య సెట్ నుంచి వెళ్ళిపోయేవాడిని, నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండే టైంలో. కానీ ఇది ఇలా కాదు, దీని స్థాయి ఇది కాదు, నువ్వు ఏది మిస్ అవుతున్నావు నీకు తెలియదు ప్రసాద్ అని చెప్పి ట్యూన్ చేసేవాడు. ఎవరైనా కెమెరా ముందున్న ఆర్టిస్ట్కి చాలా ఎనర్జీ ఇచ్చేవాడు వంశీ. నేను మళ్ళీ అలాంటి డైరెక్టర్ నేను కిరణ్ అబ్బవరం గారిలో చూశానండి. ఆయన సినిమా కూడా చేస్తున్నాను నేను, అవుతుంది, షూటింగ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా ఉన్నందుకు. అండ్ రమేష్ మన్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు మీరు.